ఇక బీఆర్ఎస్ కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని మంత్రి తుమ్మల అన్నారు. రైతులకు అనేక సమస్యలు సృష్టించి ఇబ్బందులకు గురి చేసింది బీఆర్ఎస్ అని ఆరోపించారు. రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేశామన్నారు. వారికి ఫిర్యాదు చేస్తే మాఫీ లోపాలను సరిచేస్తారని తెలిపారు మంత్రి తుమ్మల. రైతులకు అనేక సమస్యలను సృష్టించినటువంటి పార్టీ, దేశ స్థాయిలో కూడా రైతులకి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పినటువంటి పార్టీ ఏ విషయంలోనూ కూడా రైతాంగానికి లాభం చేయకపోగా ఆ పార్టీ కూడా రైతుల గురించి ముసలి కన్నీరు గారుస్తా ఉంది. సరే, ప్రతిపక్ష పార్టీ నిర్వాహకం అంటే గత 5 సంవత్సరాలు మనం చూసాం. నిర్వాహకానికి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు వాళ్ళకి అర్థం చెప్పారు. రైతుల్ని ఆందోళన పరిచి వాళ్ళ యొక్క ఆందోళన ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీకి, అదేవిధంగా రైతు గురించి మాట్లాడనటువంటి పార్టీ, రైతులకు అనేక సమస్యలను సృష్టించినటువంటి పార్టీ, దేశ స్థాయిలో కూడా రైతులకి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పినటువంటి పార్టీ ఏ విషయంలోనూ కూడా రైతాంగానికి లాభం చేయకపోగా ఆ పార్టీ కూడా రైతుల గురించి ముసలి కన్నీరు గారుస్తా ఉంది.